ఒక పేదవాడి మరణానికి కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి అక్కడ దాకా వెళ్ళారంటే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వెళ్ళటమే కాదు, అక్కడ పరిస్థితి ఏమిటి? ఇంకా 48 గంటల్లో ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు. అక్కడికి ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారో కూడా ఆలోచన చేయాలి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏ విధంగా నిబంధనలు లెక్క చేయకోకుండా, ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ నిబంధనల మూలంగా కొంత ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సెక్యూరిటీ రీజన్స్తో. ఆ నిబంధనలు కూడా కాలరాసి, ఆ నిబంధనలు కూడా తొక్కేసి ఆయన ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా ఎందుకు చేస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఎంత ఘోరం అంటే, సరే పరామర్శకి వెళ్ళాడో తప్ప ఉప్ప ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ కాపాడటానికి నియమించబడ్డ ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏ విధంగా దారుణంగా ఆ కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఈ ఫోటోలో కంటే కూడా టీవీ విజువల్స్ చూశాను నేను, ఆమె తనని తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న చేతులన్నీ కూడా ఆ పిడిగుద్దులకో లేకపోతే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకుంటానికి చేతులు ఈ విధంగా నెత్తి పెట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్గా సిఐ దగ్గరలో కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. అంటే ఈ నేర ప్రవృత్తికి అలవాలమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానిస్టేబుల్స్ని దూరం చేసేసి ఆ మహిళా సిఐని ఏకాకిని చేసి ఆ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి ప్రధానమంత్రి గారు వస్తున్న పరిస్థితుల్లో, సరే మామూలు పరిస్థితులు పక్కన పెడితే 48 గంటల్లోనూ మరి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈయన ఏదైతే దారిలో వెళ్ళారో అక్కడే ప్రధానమంత్రి గారి సభ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి? హయ్యెస్ట్ సెక్యూరిటీ కలిగించాల్సిన వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు. ఆయన కోసం సెక్యూరిటీ ఉంటే దానికోసం నిబంధనల ప్రకారం 8 వాహనాలకి అనుమతి ఇచ్చింది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ భేషజాలకెల్లా లేదా వాళ్ళు చేసినట్లు ప్రతిపక్షం యొక్క కార్యక్రమాల్ని తొక్కేయాలి అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఆలోచించలే కూటమి ప్రభుత్వం. అయినా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? 8 వాహనాలకు అనుమతి ఇచ్చారు. ప్రధాని రాక నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వాల. రహదారులను దిగ్బంధించరాదు, మీరు వెళ్ళొచ్చు కానీ ఏ రహదారిని కూడా ఆపకూడదు, అంటే మిగతా ట్రాఫిక్కి అడ్డం కలిగించకూడదు. వాహనాలపై వేలాడుతూ రోడ్లపై గుమ్మికూడకూడదు. ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించకూడదు. పోలీసుల సూచనలు పాటించి యాత్ర చేయాలి. దీంట్లో ఏమైనా తప్పు ఉందా అండి? మామూలు పరిస్థితుల కంటే కూడా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంత ప్రిస్టేజ్ కలిగించే ప్రాజెక్టు ఇనాగ్రేషన్కి వస్తుంటే ఈ విధంగా చేయటం కరెక్టా అని చెప్పేసి మనం చేస్తాను. పోలీసులు కూడా కొట్టే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మరి మనవి చేస్తాను. ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను కల్పించి మరి ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు కలిగించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువత తల్లిదండ్రులు అందరూ కూడా మదన పడుతూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వాతావరణానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మా పిల్లలు ఎటువంటి తప్పుదారిలో నడుస్తారో అని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా భయపడుతున్నారు ఆ పార్టీ కార్యక్రమాలకు వెళ్ళే యువకులు తల్లిదండ్రులు అందరూ కూడా. కాబట్టి ఇటువంటి దిగజారు రాజకీయాలని మానుకోవాలని చెప్పేసి నేను మరి వైఎస్ఆర్సీపీకి నేను గట్టిగా తెలియజేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇది మనం చిన్నప్పుడు చూసాం, ఏది మహాభారతంలో మరి దుశ్శాసన పర్వం అని చెప్పేసి ఏ విధంగా మహిళని మరి కించపరిచి మహిళల్ని మరి ఆ రోజు దుర్యోధనుడు ఆ కౌరవులు ఏ విధంగా చేశారో ఈరోజు
మరి ఆ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో కూడా ఒక మహిళ పైన ఈ దుశ్శాసన పర్వం చేశారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరీ ఆటవికంగా మహిళని కూడా చూడుకోకుండా ఆఖరికి ఒక ప్రముఖ నాయకుడు కుమారుడు రామ్ మనోహర్ కూడా మరి ఆ మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యం చేశాడంటే ఆ మహిళా ఎస్ఐని మహిళలంటే కూడా గౌరవం లేదు వీళ్ళకి. ఎస్ఐ సిఐ పక్కన పెడితే మహిళలంటే కూడా గౌరవం లేదని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ పోలీసు ఒక మహిళా ఎస్ఐ మీద ఎవరైతే ఇటువంటి దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా నేను తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. లాస్ట్ టైం పల్నాడు వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ కింద కొంతమంది పర్సన్స్ పడిపోయారు. అప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. మనకి తమిళనాడులో కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కూడా వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు 2-3 ఇష్యూస్ జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ఒకటి పబ్లిక్ సేఫ్టీ పరంగా కావచ్చు, అండ్ ప్రజెంట్ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరంగా కావచ్చు, అండ్ మనకి పక్కనే నియర్ బై మనకి శ్రీకాకుళం బార్డర్లోనే హానరబుల్ పిఎం సార్ విజిట్ ఉంటుంది. అది కూడా 1వ తారీఖు ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనకి ఏఎస్ చెక్స్ ఇవన్నీ కూడా హైవే పైన జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసి ఇది చెప్తూ ఉన్నాము. వాళ్ళు విజిట్ చేసుకోవడానికి జైలు వాళ్ళు ములాఖత్కి వాళ్ళు పర్మిట్ చేస్తే వెళ్ళి కలవడానికి మనం పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నారు. బట్ రిమైనింగ్ దేనికి లేదు. ఎంటర్ అవ్వద్దని చెబుతున్నాము. బట్ వైలేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం 100% మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. మనకి గ్యాదరింగ్కి ఎక్కడ పర్మిషన్స్ లేదు. వాళ్ళు అప్లై చేయలేదు. మేము పలానా చోట మేము పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామని వాళ్ళు ఏమి అప్లై చేయలేదు. మనం పర్మిషన్ ఇవ్వడం లేదు. బట్ మనకున్న దాని ప్రకారం వాళ్ళు మేము ఇట్లా గ్యాదర్ చేస్తాము, ఇలా పబ్లిక్ వస్తారని అంటే మాత్రం అది కుదరదు. అదే క్లియర్గా చెప్తూ ఉన్నాం మనం పబ్లిక్కి. అండ్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలని మనం అడుగుతున్నాం. క్రౌడ్ గ్యాదరింగ్కి ఎక్కడా పర్మిషన్ లేదు, లిమిటేషన్ కాదు. సపోజ్ మనం గ్యాదర్ చేస్తున్నారంటే మీరు ఇంతమందితో గ్యాదర్ చేసుకోవచ్చు, ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకోండి అని చెప్తాము. అక్కడెక్కడా లేదు అలాంటి. సెకండ్ థింగ్ ఏంటంటే జైలు అన్నది హైలీ సెక్యూర్డ్ ఏరియా. అది కావచ్చు, దాని చుట్టూ పరిసరాలు కావచ్చు. అక్కడ ఎలా పడితే అలా వెళ్ళడానికి కూడా అవ్వదు అది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి క్లియర్గా చెబుతూ ఉన్నాము. మాకు అందులో ఏదైనా వైలేషన్స్ ఉన్నా మేము లీగల్గా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మీరే మీడియా నుంచి ఒకరు అంటున్నారు కదా, గ్రూపుల్లో అందరికీ పిలుపులు ఇస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాను. ఎక్కడ క్రౌడ్ గ్యాదరింగ్కి లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. అది మనం 100% చెబుతూ ఉన్నాము. దానికి తగ్గట్టు మనకి అరేంజ్మెంట్స్ మనం సెక్యూరిటీ పరంగా మనము చూస్తాము. వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు కలవడానికి వచ్చినప్పుడు కలిసి వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఇస్తున్నాను. మిగతా జిల్లాల గురించి నాకు తెలియదు. నేను శ్రీకాకుళం వరకు నేను మాట్లాడతాను. ఓకే, మా వరకు మేము చెబుతున్నది ఏంటంటే సెక్యూరిటీ పరంగా మేము ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. ఎక్స్-సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నారు. ఆయన దానికి తగ్గట్టు మా సెక్యూరిటీ స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ. అది మేము చూసుకుంటాం. రిమైనింగ్ థింగ్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు క్లియర్గా కమ్యూనికేట్ చేశాము. దానికి అనుగుణంగా మేము చూసుకుంటాం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రేపు ఎక్స్-సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజిట్కి సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ గారు, వాళ్ళు రేపు ఎక్స్-సీఎం గారు అక్కడ అంపోలు జైలుకి వచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగాము. మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి అడిగాము. ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మనము దానికి అకార్డింగ్లీ ఒకసారి దాన్ని అన్ని చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్మిషన్కి సంబంధించి కూడా క్లియర్గా వీ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ఎక్స్-సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళు ములాఖత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖత్ అవ్వచ్చు. బట్ వాళ్ళు రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడా ఇవ్వడం లేదు.
వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడే కానీ పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ, రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. కన్సిడరింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, మనకి ఆనరబుల్ పిఎం సార్ విజిట్ ఉండడం కావచ్చు, లేదు అంటే వీళ్ళు అప్లై చేసిన పర్మిషన్లో కూడా ఎక్కడ మనకి దాన్ని కూడా అడగలేదు వాళ్ళు. సో దీనికి సంబంధించి వెరీ క్లియర్గా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఎక్స్-సీఎం గారి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళు విజిట్ వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాము. బట్ రిమైనింగ్ ఏవైనా రోడ్ షోలు కానీ, పబ్లిక్ గ్యాదరింగ్ కానీ, పబ్లిక్ మీటింగ్కి సంబంధించి కానీ ఏ పర్మిషన్స్ లేవు, వాళ్ళు కూడా పర్మిషన్స్కి అప్లై చేయలేరు. సో ఇది ఒకసారి మీరు కూడా పబ్లిక్ అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ, అండ్ పబ్లిక్ కూడా మాకు అందరికీ కోఆపరేట్ చేస్తారని చెప్పి మీడియా ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం.